40.5 తీసుకోవాలి. 40 కేజీల 500 గ్రాములు తీసుకోవాలి. కానీ 41.300 గ్రాములు తీసుకుంటున్నారు. అంటే ఒక బస్తా మీద 800 గ్రాముల అంటే 800 గ్రాముల రోజు మనం ఐజ మండలంలోని పులికల్లు గ్రామం దగ్గర ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాన్ని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మన రామాంజనేయులు అంతా రైతులతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఈ కొనుగోలు కేంద్రాలన్నీ కూడా కాంగ్రెస్ కొనుగోలు కేంద్రాలలాగా తయారైన వ్యవస్థ దుర్మార్గంగా ఉంది. మనం చూస్తూ ఉంటే అంటే రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు ఇక్కడున్న లీడర్లు కానీ అధికారులు కానీ. ఎందుకంటే ఈరోజు పెద్ద ఎత్తున ధాన్యము తెలంగాణలో పెద్ద ఎత్తున ధాన్యం పండించిన రైతుల యొక్క వడ్లను ప్రభుత్వం తొందరగా కొనుగోలు చేయకుండా ఈ రకంగా వడ్ల రాసులు పోసి మరి ఎక్కడికెక్కడ ఆగిపోయినాయి. అంటే కొనుగోలు కేంద్రాల దగ్గర వీళ్ళు కాంట తొందరగా వేసి అంటే తొందరగా వేసి మరి కొలిసి ధాన్యాన్ని తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. కానీ దీన్ని కొనకపోవడం వల్ల తూకం వేయకపోవడం వల్ల లేట్ చేయడం వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఎందుకంటే వర్షాకాలము ఇప్పుడు వానలు అప్పుడప్పుడు జల్లులు వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే అనివార్య కారణాల వల్ల ఏదైనా వర్షం వస్తే ఈ ధాన్యం అంతా తడిసి ముద్దయితే రైతుల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా తయారయ్యే పరిస్థితి ఉంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పులికల్లు కొనుగోలు కేంద్రం దగ్గర మరి పరిస్థితి చూస్తే వింతగా కనపడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లు మరి సామాన్య రైతులకు బ్యాగులు ఇవ్వకపోవడము దుర్మార్గం. ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకే బ్యాగులు ఇచ్చే పరిస్థితి ఈడ ఉండడము చాలా దయనీయమైనటువంటి స్థితి. ఎందుకంటే ఈడ కాంగ్రెస్ నాయకులు వల్ల సామాన్య రైతులు అంటే వాళ్ళు వ్యవసాయం చేసుకున్న బతికేటువంటి రైతులను కూడా ఇబ్బంది పెడుతున్నారు బ్యాగులు ఇవ్వకుండా. ఎందుకంటే వచ్చిన బ్యాగులు వాళ్ళ పార్టీ ఆఫీస్లో పెట్టుకొని వాళ్ళకి ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళకే ముందర బ్యాగులు ఇవ్వడం అనేది కూడా దుర్మార్గం. ఎందుకంటే ఇక్కడ గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంది, డ్వాక్రా భవనం ఉంది, మరి రైతు వేదిక ఉంది. ఆ వేదికల్లో ఎక్కడైనా పెట్టవచ్చు గవర్నమెంట్ వేదికలలో. కానీ అట్లా పెట్టకుండా వాళ్ళు స్వార్థంగా అంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెట్టుకోవడం ఏంది? ఇది ఏమైనా కాంగ్రెస్ కొనుగోలు కేంద్రమా? ఎట్లా? ఇది ప్రభుత్వం అందరికీ న్యాయం చేయాలి. రైతులు పండించిన పంటకి సంబంధించినటువంటి వడ్లను కొనుగోవడం కోసం బ్యాగులను తక్షణమే అంటే బేసిసమ్మ లేకుండా అంటే సెసబిసలు లేకుండా అందరికీ సమానంగా బ్యాగులు ఇచ్చి మరి తొందరగా కొనుగోలు చేస్తే రైతులకు కూడా ఇబ్బందికరంగా ఉండదు. మరి ఆ రకంగా పరిస్థితి ఉన్నది. మరి అయితే ఇంకొకటి దుర్మార్గమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న అధికారులు కాంటా చేసేటువంటి వారు కూడా ఇది మరి ఇక్కడ సంచికి వచ్చేసి దాదాపు 41,300 గ్రాములు అంటే 41 కేజీల 300 గ్రాముల వడ్లు ఇక్కడ కాంటా చేస్తున్నారు. మరి ఇది ఎందుకు పైన అంటే వాళ్ళ లెక్కన బస్తాకు వచ్చేసి 40 కేజీల కొలత పట్టాలి. సంచికి ఒకవేళ బ్యాగు బస్తాయిక బరువు 500 గ్రాములు ఉంటే 500 గ్రాములే పట్టుకోవాలి. అంటే 40 కేజీల 500 గ్రాములు తీసుకోవాలి వడ్లు. కానీ అదనంగా 800 గ్రాముల వడ్లను తీసుకుంటున్నారు. దాదాపు ఒక బ్యాగ్కి వచ్చేసి అంటే కిలో వడ్లను ఎక్కువ తీసుకుంటున్నారు. ఈ రకంగా చూస్తూ ఉంటే కింటంకి వచ్చేసి 2.5 కేజీల వడ్లను అదనంగా తీసుకోవడం అనేది ఇది దుర్మార్గం, మరి కుట్రపూరితం. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు మొత్తం మోసపూరితంగా రైతులను మోసం చేసే విధంగా కూడా ఈ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో జరుగుతూ ఉన్నది. మరి అందుకోసమనే వడ్ల కొనుగోలు కేంద్రంలో దాదాపు 1000 కోట్లు చేతులు మారినాయని ఆ రోజు ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ. మరి వ్యవసాయ మంత్రి కూడా ఆలోచన చేయాలి. మరి ఈ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల దగ్గర వడ్లను ఇవాళ కింటంకి తరుగు తీసేసి 2.5 కేజీలు ఎక్కువ తీసుకోవడం అంటే అది ఎంత దుర్మార్గం. అందుకోసమనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మొత్తం మోసాలు కుట్రలు మరి అంతే సొమ్ము దండుకోవడమే పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వము అంటే ఆదేశాలు జారీ చేసి రైతులకు కరెక్ట్గా బ్యాగు యొక్క వెయిటేజ్ 1/2 కేజీ ఉంటే అంతే తీసుకోవాలి. 40 కేజీల 1/2 కేజీ మాత్రమే వడ్లను పట్టుకునే విధంగా కూడా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు రాష్ట్రంలో రైతులకు బోనస్ ఇస్తానని ఎలక్షన్ హామీలో ఇచ్చినటువంటి హామీని పక్కకు పెట్టి ఇవాళ రైతులను ఇబ్బంది పెడతా ఉన్నది. మరి మీరు ఆ రోజు మేము అధికారంలోకి వచ్చిన తక్షణమే వడ్లు కొనుగోలులో వడ్లకి అదనంగా బోనస్ 500 ఇస్తామన్నారు. కానీ వాళ్ళు రైతులు చెప్తా ఉన్నారు ఇక్కడ ఇంతవరకే డబ్బులు పడినాయి కానీ బోనస్ పడలేదని అంటున్నారు. మరి రైతులే స్వయాన్ని చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం అంతా కల్లబొల్లి మాటలు చెప్పి మోసపూరితమైన మాటలు చెప్పుతుంది తప్ప వాళ్ళు ఇచ్చిన హామీ ఎక్కడ నెరవేర్చే పరిస్థితి లేదు. మరి ఆ రోజు ఎన్నికల సమయంలో చెప్పినటువంటి హామీని పక్కకు పెట్టి వాళ్ళ రైతుల యొక్క ఉసురు తలుచుకునే పరిస్థితి వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం కరడు కట్టింది. మరి తక్షణమే ఈ బోనస్ని కూడా వెంటనే ఎవరైతే రైతుల దగ్గర నుంచి వడ్లు కొని ఉంటారో వాళ్ళకి తక్షణమే బోనస్ ఇవ్వాలని మరి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి అదేవిధంగా
ఇవాళ రైతులకు మోసం చేసినటువంటి నీచ చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వంది. మరి రైతు భరోసా అన్నది ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు. మరి రుణమాఫీ అన్నది రుణమాఫీ ఆ రోజు డిసెంబర్ 9న మేము వచ్చిన తక్షణమే మీకు రుణమాఫీ 2 లక్షలు చేస్తామని చెప్పి ఇవాళ గ్రామాలలో ఎక్కడ కూడా రుణమాఫీ సంపూర్ణంగా కాలేదు. అసలు 20% రుణమాఫీ కూడా కాలేదు. కొంతమందికి అయింది అక్కడక్కడ, అంతే తప్ప ఇవాళ 2 లక్షల రుణమాఫీ ప్రతి గ్రామంలో ఏ రైతుకు కూడా ప్రతి గ్రామంలో మొత్తం రైతులకు రుణమాఫీ కాలేదు. మరి అట్లా ఏదో పైన ఇచ్చేసి మరి దాదాపు 40 లక్షల మంది రైతులు ఉంటే ఆయన చేసింది కేవలం 22 లక్షల మందికే. అంటే దాదాపు ఇంకా 18 లక్షల మంది ఇంకా 18 లక్షల మందికి ఇంకా ఇవ్వాలి రైతు రుణమాఫీ. మరి ఈ రకంగా మోసం చేసి దాదాపు 32 వేల కోట్ల రుణమాఫీ అయితే ఆయన చేసింది 18 వేల కోట్ల రుణమాఫీ చేసిండు. మొన్న ఒక 2 వేల రుణమాఫీ చేసిండు. అంటే 2 వేల కోట్ల రుణమాఫీ. అంటే ఎటు తిరిగినా కూడా అన్ని అబద్ధాలు చెప్పి మసిబూసి మారడికాయ చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి రైతులను నట్టేయడం ఉంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి తక్షణమే ఈ పులికల్ గ్రామము కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్నటువంటి వడ్లను అంటే ఎటువంటి ఖచ్చితంగా నిక్కచ్చి చేసి రైతులను వెంటనే ఈ ధాన్యాన్ని అంతా కాంట చేసి వెంటనే తరలించాలి. లేకపోతే వర్షం గిడ అకాల వర్షాలు పడితే మాత్రం ఇక్కడ అంతా భయంకరంగా పరిస్థితి మారిపోయే పరిస్థితి, రైతులు లవోదిబో కొట్టుకునే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇవన్నీ వాన అనుకోకుండా వస్తే ఇవన్నీ నానిపోయిందంటే రైతు యొక్క పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంటుందని మరి ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మరి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు రైతులు ఇక్కడ చెప్పేదాన్ని బట్టి చూస్తే ఈడ జరుగుతున్న ప్రధాన కుట్ర ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులకు బ్యాగ్ లేకపోవడం దుర్మార్గం. మరి తక్షణమే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ వివక్ష విడనాటి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా సమానంగా అన్ని గన్ని బ్యాగులు ఇచ్చి మరి వెంటనే బస్తాలలో నింపి వాటిని కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. తక్షణమే గన్ని బ్యాగులను కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెట్టుకోకుండా డ్వాక్రా భవన్లలో కానీ మన గ్రామ పంచాయతీ ఆఫీసుల్లో కానీ మరి రైతు వేదిక ఆఫీసులో కానీ పెట్టి మరి రైతులకు అందరికి సమన్వయం చేసే విధంగా ఉండాలని చేస్తున్నాం. లేని పక్షంలో మేము కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి మరి అందరికి న్యాయం జరిగే విధంగా చేస్తామని డిమాండ్ చేస్తూ